తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. హైదరాబాద్ గోషామహల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికోసం గోషామహల్లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు 32 ఎకరాల భూమి ఉందని, ప్రస్తుతం పోలీస్ విభాగం ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూమిని తక్షణమే వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. అక్కడే ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో తొలిసారి సమీక్షించారు. స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలపై అధికారులతో సీఎం చర్చించారు. రానున్న 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి భవనాల డిజైన్లు ఉండాలని, అన్ని వైద్య విభాగాల సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అకాడమిక్ బ్లాక్తో పాటు నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లను నిర్మించాలని సూచించారు. అయితే గతంలో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణంపై అనేక వివాదాలు కొనసాగాయి. ఉస్మానియా ఆసుపత్రికి దాన్ని కూల్చేసి దాని స్థానంలో కూడా కొత్త ఆసుపత్రి నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై అప్పట్లో ప్రతిపక్షాలు, అనేక ప్రజా సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఉస్మానియా ఆసుపత్రి హెరిటేజ్ భవనం అని, అది వారసత్వ కట్టడాల జాబితాలో ఉందని అనేక సంఘాలు, విపక్షాలు కోర్టుల్లో కేసులు వేశాయి. దీంతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఆలోచనలు ఆదిలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ కట్టడంగా అలాగే ఉంచి కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.